జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి ఏమంటావు అంకుల్? ఏమంటాం ఎలక్షన్ అవుతుంది 11 తారీఖు బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా అంటారు? మెజారిటీని బట్టి అంటున్నాము, పబ్లిక్ మాటను బట్టి అంటున్నాము, పబ్లిక్ నమ్మకాన్ని బట్టి అంటున్నాము. బీఆర్ఎస్ ఏం చేయలేదంటారు? చేసిన జాగాలో చేసింది, చేయని జాగాలో చేయలేదు. కాంగ్రెస్ బి గెలిచింది 2 సంవత్సరాల పైన అవుతుంది, ఇప్పుడు అది బి ఏం చేస్తలేదు. ఇక వీళ్ళు బి వీళ్ళు గట్లనే మాట్లాడతారు, వాళ్ళు గట్లనే మాట్లాడతారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి? రాలేదు, ఒకటే వచ్చింది, కొట్లాడుకుంటున్నారు. బస్సు పెరిపెట్టిండు, కొట్లాడుకుంటున్నారు, జుట్లు బట్టి కొట్టుకుంటున్నారు. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నా అంటుండు కదా. పెరి కరెంట్ అంటే అది బి కొందరికి ఇస్తుండు, కొందరికి వేయలేదు. మనకు 500 సిలిండర్ కూడా ఇస్తున్నా అంటుండు. అది ఎవరికి ఇస్తుండో అది తెలియదు. మీకు వస్తలేదా? మాకు రాలేదు. అవును, మరి కొంతమందికి వస్తుంది కరెంటు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. గ్యాస్ 500 గ్యాస్ వస్తుంది. ఏడ పడుతుంది, ఎవరే పడుతుంది? అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓపెన్ గ్యాస్ 1000 రూపాయలకు గ్యాస్ వస్తుంది, మొత్తం అలా లగిస్తూ సహా 1000 రూపాయలకు గ్యాస్ వస్తుంది. వస్తే రావచ్చు, కొంతమందికి రావచ్చు 500లకు, అది మేము చెప్పము. ఇక మళ్ళీ ఒకటి ఆయన 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఏం రాలేదు, ఒకటే గ్యారెంటీ ఉన్నది. పెరి బస్ ఒకటి గ్యారెంటీ ఉంది. మళ్ళా ఒక 200 యూనిట్ అని అన్నాడు, కొంతమందికి వస్తుంది అది పెరిగా, ఇంకా కొంతమందికి వస్తలేదు. ఇక మిగతాయన్నీ చేస్తాడో మరి చేయడో దేవుడు ఎరుగు. మళ్ళీ ఒకటి షాదీ ముబారక్ అదేది అని 1 తులం బంగారం అన్నాడు, అది రాలేదు. హాస్పిటల్లో డెలివరీలు అయితే పిల్లలకు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తుర్రి, వాళ్ళకి ఏదో సామాన్ అది ఇస్తుర్రి. ఈయన అది బి బంద్ చేసిండు. మళ్ళీ ఇంకా రైతు బంధు కొందరికి ఇస్తున్నాడు, కొందరికి ఇస్తలేడు. కొందరికి ఇచ్చాడు, కొందరికి ఇవ్వలేదు. మరి రుణమాఫీ కొందరికి మాఫీ అయినాయి, కొందరికి మాఫీ కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ బాధ ఏం పడుతుర్రే కానీ కంపల్సరీగా రైతులకు పింఛన్ వచ్చే వాళ్ళకు వాళ్ళైతే ఇచ్చిర్రాలు. ఇప్పుడు పింఛన్ వచ్చే వాళ్ళకు కూడా కరెక్ట్ టైంకు పింఛన్ ఇస్తలేడు. అయితే ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరి పరిపాలన చూసినాం కదనే, అయితే ఎవరి పరిపాలన బాగుంది మరి? ఇక పరిపాలన అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో అయితే ఇక కొంతవరకు మన కేసీఆర్దే పాలన మంచిగా అనుకుంటాం. ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లుంది? ఏం బాగలేదు. ఏం బాగలేదా? 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్తుండు. 6 గ్యారెంటీలు శుద్ధి తీయద్దు. అది పింఛన్ వస్తుందా? లేదు. ఎంత వస్తుంది మరి? అది తిరుగుతున్నాము కానీ మాకు ఆడు ఉన్నప్పుడే అప్లై చేసినాము కానీ పింఛన్ రాలేదు. రేవంత్ ఏం చేస్తాడు? అప్లై టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసినాము, అప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది, రాలేదు. ఇక ఈయనైతే పింఛన్ ఇయ్యాడు. మనకి 2500 ఇస్తున్నాడు కదా మహిళలకి, రాలేదు.